పాపము అని వీళ్ళు కనపడకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఎక్కడ కూడా శరీర సంబంధమైన పాపము ఎక్కడుంది మాట? 1 కొరింథీ 6:18 చదవండి. 1 కొరింథీ 6:18. 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, అనగా వ్యభిచారానికి దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉంది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూడండి, దూరముగా పారిపోవుడి ఈ పాపానికని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు చేసే పాపాలు శరీరానికి వెలుపల ఉన్నాయి, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికే హాని చేసుకుంటున్నాడు. హానికరముగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. గుర్తుపెట్టుకోండి, మీ వల్ల కాదు. దేవుడు చేశాడు దేహాన్ని, దేవుడు రూపించాడు నిన్ను. ఈ దేహము దేవుని ఆలయము. ఆలయము చూడండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని ఎరుగరా? ఆలయాన్ని పాడు చేయొచ్చా? దేహం అనే ఆలయాన్ని చెడగొట్టచ్చా? దేహం అనే ఆలయాన్ని అపవిత్రపరచచ్చా? దేవుడు సెలవిస్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచి. విలువ పెట్టి, ఏ విలువ? రక్తము కార్చి, విలువైన రక్తము కార్చి నువ్వు కొన్నాడు. డబ్బులు ఇచ్చి కాదు, తన రక్తాన్ని దారపోసి కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, పరిశుద్ధత పవిత్రత అనేది పాడు చేసుకొనకండి. మీ దేహము మీది కాదు, దేవుని సొత్తు, దేవుని ఆలయము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నీ దేహాన్ని పాడు చేసుకుంటే, నీ దేహాన్ని అపవిత్రపరచుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, నిన్ను చంపుతాడు, నిన్ను మరణానికి అప్పచెప్తాడు. జాగ్రత్త, నీకు మరణశిక్ష ఉంది. దేవుడు దయచేసి పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధతను కాపాడుకోండి. ఎలాగా? భయముతోనే. అది ముందే ఎరిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధత కాపాడుకోవాలి, ఎరిగి ఉండాలి. దేవుని భయముతో నువ్వు ఎరిగి ఉండాలి. ఆత్మకును శరీరానికి ఉన్న కల్మషం తొలగించుకుంటూ ఉండాలి. ఇవన్నీ తొలగించుకుంటున్నావు. ప్రతి దినమును ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ దినమంతా మీ నడిపింపులో ఉండాలి. ప్రతి దినము ప్రతి ఉదయమును ఈ ప్రార్థనలో రావాలి. పరిశుద్ధంగా జీవించాలి. పవిత్రతను పాడు చేసుకోకూడదు. అపవిత్రత నాలో రాకూడదు. అపవిత్రతని అంటించుకోకూడదు. అపవిత్రంగా నేను ఉండకూడదు అంటే ప్రతి ఉదయము నువ్వు ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినమంతా మీ నడిపింపులో నేను ఉండాలి. ప్రభువా, ఈ దినమంతా మీకు ఆయాసకరమైనది నేను ఎక్కడ చేయకూడదు. నన్ను మీరే నడిపించండి, మీరే నడిపిస్తూ ఉండండి. ఈ ప్రార్థన నువ్వు చేయాలి. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ కూడా నువ్వు పాడు కాకుండా, నువ్వు చెడిపోకుండా దేవుడే నీ కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి బొమ్మల్లాగా వినకండి. బొమ్మలు ఉన్నాయి తెలుసు మీకు, అలా వినకండి. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి చేయండి. వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారం జీవించేవారై ఉండాలి. లేకపోతే మీరు మోసం చేస్తున్నారు దేవునికి, మీరు మోసపోతున్నారు. వినువారు మాత్రమే ఉన్నారు, వింటున్నారు కానీ వాక్య ప్రకారము అనుసరించడం లేదు. తప్పు అది. వాక్య ప్రకారము అనుసరించాలి. అది చేయండి. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరచి ప్రార్థన చేసుకుందాం, మోకరించి. అవును తండ్రి, ఇక నుంచి తండ్రి ఈ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా అని నోరు తెరచి ప్రార్థన చేసుకొనండి.